బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ శాఖకి పోలీసులకి రాజా సింగ్ ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు? పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్నప్పుడు దేవుడి మాల కానీ దీక్షలు కానీ చేపట్టదు. ఒకవేళ చేపట్టినా సెలవులు తీసుకోవాలని చెప్పేసి డీసీపీ శ్రీకాంత్ ఇటు కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కి మెమో జారీ చేశాడు. మీరు దీక్ష చేపడితే అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మీరు గడ్డం పెంచాలన్నా, లేకపోతే మీరు వేరే డ్రెస్ వేసుకోవాలనుకున్నా, లేకపోతే దీక్ష చేస్తున్నా కూడా, ఇలాంటి ఏం చేసినా కూడా మీరు సెలవులు తీసుకోవాలని చెప్పేసి డీసీపీ శ్రీకాంత్ అయితే ఇటు కంచన్ బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కి ఒక మెమో జారీ చేశాడు. సో దీనిపై రాజా సింగ్ స్పందించి చాలా క్లియర్గా ఏమంటున్నారు అనంటే, రంజాన్ సమయంలో మీకు ఇలాంటి రూల్స్ ఏం గుర్తురావా, ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నాయి అని చెప్పేసి ఒక సెన్సేషనల్ కామెంట్స్, ఒక వార్నింగ్ ఇచ్చాడు అనుకోవచ్చు. దానికి సంబంధించి అసలు రాజా సింగ్ ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే, ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ, కానిస్టేబుల్ కానీ, ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం, అంటే అయ్యప్ప దీక్షా సమయంలో, అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండుగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, సిక్కు కానీ, ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను. రైట్, రూల్ ఈజ్ రూల్ బట్ నాట్ ఫర్ ఆల్. ఈ రూల్ని మీరు ఇటు ముస్లిమ్స్కి ఎందుకు ఫాలో చేయట్లేదు? రంజాన్ సమయంలో వాళ్ళకి ఎందుకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు? ఇటు నమాజ్కి వెళ్ళడానికి, అలాగే ఫాస్టింగ్ ఉండడానికి వాళ్ళ టైమింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ ఫీజిబిలిటీ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఇదే సమయంలో హిందూస్కి మాత్రమే, అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ రూల్స్ని ఎందుకు తీసుకొస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని, అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులను ప్రశ్నిస్తున్నాడు రాజా సింగ్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు, శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, అసలు రాజా సింగ్ చేస్తున్న కామెంట్స్లో వాస్తవం ఉందా? ప్రతి సంవత్సరం ఇలా ఓన్లీ హిందూస్కి మాత్రమే, వాళ్ళని ఉద్దేశించి మాత్రమే ఇలా మెమోస్ కానీ జారీ చేయడం కానీ ఇలాంటి రూల్స్ తీసుకొస్తున్నారా? కళ్యాణ్, ఇలాంటి రాజా సింగ్ అన్నట్టుగానే ఇటువంటివి కూడా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంటే కాదు, ఇతర డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు కూడా ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చూస్తుంటాం. అటు అయ్యప్ప మాలలకు సంబంధించినటువంటి చాలా మంది కూడా, కొన్ని లక్షల్లో కూడా తెలంగాణకు సంబంధించి కూడా చాలా మంది అయ్యప్ప మాల వేసుకుంటూ, అటువంటి వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కూడా కొంత మంది కూడా ధరిస్తుంటారు. వీళ్ళకి కొంత డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి డ్రెస్ వేసుకోవడం కానీ ధరించడం కానీ తప్పనిసరి. మరొక వైపు రోజు
షేవింగ్ ఏదైతే ఉందో షేవింగ్ కానీ కటింగ్ కానీ పెంచవచ్చు. ఇటువంటి రూల్స్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ కు సంబంధించి కూడా ఎప్పటి నుంచో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తాజాగా కాంచన్బాగ్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో వారికి నోటీసులు ఆ మెమో ఇష్యూ చేయడం, ఎస్ఐ కూడా అయ్యప్ప మాల ధరించడము, అయ్యప్ప స్వామి యొక్క భక్తులు వేసేటువంటి బ్లాక్ డ్రెస్ ఏదైతే ఉందో నల్ల వస్త్రాలు ధరించడం ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా అక్కడ పై అధికారులు ఆయనకు ఆ మెమో జారీ చేయడం పట్ల కూడా రాజాసింగ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పోలీస్ అధికారులకు కేవలం ఇప్పుడు ఎందుకే గుర్తుకొస్తుంది, అసలు ఈ మాసం అంటే ప్రధానంగా కూడా నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా అయ్యప్ప మాలలు ధరిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెలలోనే పోలీసులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి ఈ ఆంక్షలు విధిస్తారా, అసలు రంజాన్ మాసంలో ఇవి ఎందుకు అవుతున్నాయని కేవలం రాజాసింగే కాదు ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ పాయింట్స్ లేవనెత్తున్నారు. రాజాసింగ్ ముఖ్యంగా ఒకవైపు అధికారులను ప్రశ్నిస్తుండే, ఇంకోవైపు ప్రభుత్వాన్ని అంటే నేరుగా సీఎం కు కూడా ఎందుకు ఈ పక్షపాత వైఖరి, ఎందుకంటే రంజాన్ సమయంలో చూస్తుంటాం కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి సమయపాలన ఉంటుంది. ముస్లింలకు సంబంధించి రోజా ఉంటారని చెప్పి కొంత సమయం వెసులుబాటు కూడా కల్పిస్తుంటారు. వారికి సంబంధించి ఉదయం సంబంధించి ఆఫీస్ కొంత లేట్కి వెళ్ళడం, సాయంత్రం తొందరగా వెళ్ళడం ఇవైతే ఏవైతే ఉంటాయి కేవలం ప్రభుత్వ సంబంధించినటువంటి ఆఫీసులోనే కాకుండా స్కూళ్ళు, కాలేజీలలో కూడా కొంత వెసులుబాటు, వాళ్ళ డ్రెస్ కోడ్ కు సంబంధించి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది. అటువంటి సమయంలో మరి ముస్లింలకు ఎందుకు కూడా ప్రత్యేకమైనటువంటి అనుమతులు, ఇప్పుడు ఉన్నటువంటి హిందువులకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఈ విధమైనటువంటి పక్షపాతం వహిస్తున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అసలు అప్పుడు ఎందుకు దీన్ని అనుమతించి ఇప్పుడు ఎందుకు అనుమతించదంటూ రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. మరొక పక్క చూస్తున్నాం అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పై ఇప్పటికే కొంత విమర్శలు వస్తున్నాయి. చాలా మంది మనం పోలీసులను కూడా అబ్జర్వ్ చేస్తుంటాం. డ్రెస్ కోడ్ తప్పనిసరి ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది మాలకు సంబంధించినటువంటి కేవలం కండువాతో కూడా కనిపిస్తుంటారు, కింద షూస్ కూడా ఉన్నాయి కాబట్టి షూస్ కూడా కంపల్సరీ అని ఆ మెమోలో కూడా ఇష్యూ చేయడంతో కూడా అది కొంత దీనికి సంబంధించి కూడా కొంత రచ్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వైపు కేవలం రాష్ట్రానికి సంబంధించి దీని మీద ఎప్పటి నుంచో కూడా కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. హిందూ సంఘాల నుంచి కూడా ఇటువంటి వెసులుబాటుకు సంబంధించి అయ్యప్ప భక్తులకు కానీ, అయ్యప్ప మాల వేసినటువంటి వ్యక్తులకు కానివ్వండి కొంత వెసులుబాటు ఇవ్వాలా, ఫామ్లకు సంబంధించి కూడా అది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి నుంచి తాజాగా ప్రతి ఇయర్ ఇటువంటి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటాయని చెప్పి సాక్షాత్తు ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డిని కూడా సూటిగా ఒకవైపు కూడా రాజాసింగ్ ప్రశ్నించారు. కాబట్టి మరి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా కళ్యాణ్, లేకపోతే దానికి సంబంధించి ఒకవేళ డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగానికి లీవ్ పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 40 రోజుల పాటు కూడా దీక్ష ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి దీక్ష అనంతరం కూడా అటు శబరి కూడా వెళ్ళేస్తుంటారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా 2 నెలల వరకు కూడా సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో కూడా సెలవులు కొంత లభించకపోవడం, ఎందుకంటే ముందస్తు ఇన్ఫర్మేషన్ లభించకపోవడం ఒకటైతే లభించిన లాస్ ఆఫ్ పే అనేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మరి రాజాసింగ్ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ప్రభుత్వం ముందుకెళ్లి దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయం ఏదన్నా ఆలోచిస్తుందా అనేది కూడా వేర్చోవాలి. కేవలం ఇది రాజాసింగ్ యొక్క డిమాండే కాదు, హిందూ సంఘాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇటువంటి వాటిపైన కూడా ఎప్పటి నుంచో కూడా ముస్లింలకు ఇవ్వడం, హిందువుల మీద కొంత పక్షపాతం వహించడం పట్ల ఏదైతుందో దాని పట్ల కూడా ఆగ్రహం కానివ్వండి, ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒక్కసారి అసలు ఈ సదరు ఎస్ఐ కృష్ణకాంత్కి ఆయన డీసీపీ శ్రీకాంత్ ఏదైతే మెమోని రిలీజ్ చేశాడో ఆ మెమోని కూడా మీ అందరికీ ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే కనుక కాపీ టు ఆల్, ఒకసారి సబ్జెక్ట్ చూస్తే కనుక అనెంట్ టు ద సబ్జెక్ట్ cited above, the head office reference first cited above has issued clear instructions stating that no permission మీరు లీవ్ తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా, అండ్ ఖచ్చితంగా మీరు షూస్ వేసుకోవాలి అని చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రొఫెషనలిజంకి డివోషన్కి మధ్య ఒక థిన్ లైన్కి సంబంధించిన దానిపై ప్రస్తుతానికి ఈ ఇష్యూ జరుగుతుంది, ఈ చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? ప్రొఫెషనలిజంలో డివోషన్ని ఫాలో చేయొచ్చా చేయకూడదా అన్న దానిపై మనం చూస్తున్నాం. చాలామంది సెలబ్రిటీస్ ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఫాలో చేస్తుంటారు. మరి ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఒక యూనిఫామ్ డ్రెస్ కోడ్లో ఉండే వాళ్ళు వీళ్ళు కూడా డివోషన్ని ఫాలో చేయొచ్చా, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏమైనా ప్రివిలేజెస్ ఉండాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒకసారి రాజాసింగ్ ఆయన దీనిపై ఏం మాట్లాడారో ఒకసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం.
అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా? నేను అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక. రూల్ ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, సిక్కు కానీ, ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది. లేకపోతే హిందువుల్లో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. పోలీస్ అధికారులు మళ్ళొక్క చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.